హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తలకలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఎసరు మరిగిన తర్వాత అదే గ్లాస్తో మనం వరిపిండి నేను ఇలాగా పైన జల్లుకున్నట్టు వేసుకోవాలి. గరిటె పెట్టకూడదండి. ముందుగా 2 నిమిషాలు అయిన తర్వాత అట్ల పుల్లతో పైనుండి కిందకి ఇలా కలుపుకొని నీరు ఎగిరిన తర్వాత ఒక పళ్ళెల్లోకి తీసేసుకుని చల్లారనిద్దాం. ఈ లోపల మనము ఒక మిక్సీ జార్లోని 6 యాలకులు, కొంచెం పంచదార వేసుకుని యాలకుల పొడి చేసుకుందాం. అలాగే కొబ్బరి పొడి కూడా చేసేసుకున్నాను నేను. ఇప్పుడు అదే గిన్నెలో నేను 3 గ్లాసులు వాటర్ వేసుకుని సిమ్లో మరగనిచ్చేద్దాం. ఈ లోపల మనము తాలికలు పిండి చల్లారిన తర్వాత ఇలా తాలికలు చేసేసుకుని సన్నగా ఇప్పుడు బెల్లం కూడా నేను చిన్న ముక్కలు కోసేసుకున్నానండి. గ్లాస్‌కి గ్లాసున్నర బెల్లం నేను. ఇప్పుడు ఎసరు మరిగిన తర్వాత చేసుకున్న తాలికలు ఇందులో చూపిస్తున్నట్టుగా వేసేసుకుని ఇది 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. లేదు, బెల్లం వేసిన తర్వాత అయితే మనకి ఉడకవు. ఇప్పుడు బెల్లం కూడా వేసుకుని కొబ్బరి కూర, యాలకుల పొడి కూడా వేసేసుకుని ఒక 5 నిమిషాలు సగనిచ్చేద్దే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తాలికలు రెడీ అయిపోతాయి.